హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. రీసెంట్లీ అయితే రియల్మీ నార్జో 20 సిరీస్ అయితే లాంచ్ అయింది. అండ్ అంతా వదిలేండి, చాలామంది రియల్మీ నార్జో 20 ప్రో వర్సెస్ రియల్మీ 7 వర్సెస్ పోకో M2 ప్రో చాలా కామెంట్స్ నాకైతే వస్తున్నాయి. ప్రో దీంట్లో ఏం డివైస్ కొనాలి అన్నీ ఒకసారి మనకు 15,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో వస్తాయి 3 ఫోన్స్ వచ్చేసరికి. సో మేము గేమింగ్ ఆడాలి, లేదు మేము నార్మల్గా యూస్ చేస్తాం, మాకు కెమెరాస్ బాగుండాలి, మాకు బ్యాటరీ బాగుండాలి, మాకు ఫాస్ట్ ఛార్జింగ్ బాగుండాలి అని ఈ కేటగిరీ వాళ్ళు కొంతమంది వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ 7 కొనేసి ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నార్జో 20 ప్రో అయితే వచ్చింది. సో బ్రో అరే ఇంకొక 15 డేస్ వెయిట్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిండేది కదా, ఇది కొంటే మాకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేది కదా. సో ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే చూస్తూ ఉంటారు, నాకైతే తెలుసు. అండ్ కూడా నేను ఎంతవరకు చూడడానికి అయితే ట్రై చేయండి. కంప్లీట్ నేను స్పెసిఫికేషన్స్ చెప్తూ నా ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా ఇంప్రెషన్స్ ఎట్లా, నా ఒపీనియన్ అయితే మీకు అయితే షేర్ అయితే చేస్తాను. అండ్ కంప్లీట్ నేనైతే కంపారిజన్ అయితే చేద్దాం. ఒకవేళ మీరు ఈ 3 డివైజెస్లో కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎంతవరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైతే రియల్మీ 7 కొనేసారో లాస్ట్లో మీకు ఒక వర్డ్ అయితే ఉంటుంది. సో ఆ వర్డ్ వినేసి అయితే వెళ్ళండి. సో వీడియోని లైక్ చేయండి, కొద్దిగా వచ్చారో నేను మీకోసం హెల్ప్ చేస్తున్నా, మీరు నాకు హెల్ప్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్గా ఉంటే లేదా ఏది బెస్ట్ అని తెలుసుకోవాలని వచ్చింటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ చలో ఫస్ట్ మనం ప్రైస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రైజే కంప్లీట్లీ మనకైతే డిసైడ్ అయితే చేస్తుంది. రియల్మీ నార్జో 20 ప్రో, రియల్మీ 7 అండ్ పోకో M2 ప్రో మూడోసారికి మనకు అండర్ 15,000 రూపీస్ లోపు అయితే వస్తుంది అనమాట. నేను బేస్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నా. సో 3 డివైస్ ప్రైస్ వరకు మీకు 15,000 రూపీస్ అయితే ఉంటుంది. 6GB ర్యామ్ వేరియంట్ గురించి అయితే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. సో మనకు పోకో M2 ప్రో వచ్చేసరికి మనకు గ్లాస్ బ్యాక్తో వస్తుంది. మీకు ఏమైనా పర్ఫెక్ట్ గ్లాస్ బ్యాక్ మీకు అయితే ఉండాలి, మాకు ప్రీమియంనెస్ కావాలి, ఆ గ్లాస్ ఫినిష్ మాకు కావాలనుకుంటే మాత్రం M2 ప్రో మీకు బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు డిఫరెంట్ కలర్స్ ఎక్కడైతే వస్తుంది మీకు చూపిస్తున్నా మీకైతే. అండ్ టాప్లో ఒక మీకు గ్రేడియంట్ కలర్ ఉంటుంది, బాటంలో ఒక ఫినిష్ మీకు అయితే ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్లీ మీకు డిజైన్ చూడొచ్చు M2 ప్రో ఇక్కడ మీకు క్లీన్గా కనిపిస్తుంటుంది. మాకు గ్లాస్ బ్యాక్ కావాలి, ప్రీమియంనెస్ మాకు కావాలి, ఆ గ్లాస్ది హెవీ వైట్ ఉన్నా కానీ పర్లేదు అనుకుంటే మాత్రం M2 ప్రోకి అయితే వెళ్ళండి. ఇంకా రియల్మీ 7 అండ్ నార్జో 20 ప్రో ఏదైతే ఉంది ఒకసారి మనకు గ్రేడియంట్ ఫినిష్ మీకు తెస్తుంది, రియల్మీ అయితే తెస్తూ ఉంటుంది. నార్జోలో ఒకసారి మనకు ప్లాస్టిక్ బ్యాక్ అయినా కానీ మనకు గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. విక్టరీ డిజైన్తో దీని అయితే తీసుకొచ్చారు, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడైతే చూడొచ్చు. అదే మనం రియల్మీ 7 వచ్చేసరికి మీకు ఇది ఒకసారి కొంచెం మ్యాట్ ఫినిష్లో అయితే ఇచ్చారనమాట. చేతిలో ఏమన్నా కొంచెం తేమున్నప్పుడు జారి పడిపోకుండా మీకు మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది. కొంచెం గ్రిప్ అనేది మీకు హ్యాండ్లో బాగుంటుంది అనమాట, అంత ఈజీగా జారి పడిపోదు. అదే నార్జో 20 ప్రో అండ్ పోకో M2 ప్రో సార్ మీకు గ్లాస్ బ్యాక్ M2 ప్రో అయితే అది ఈజీగా పడిపోతుంది, జారి పడిపోతుంది. అండ్ ఈ నార్జో 20 ఏదైతే ఉందో సరికి మీకు కొంచెం ప్లాస్టిక్ అయినా కానీ గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. మీకు ఏ డిజైన్ కావాలో అది మీ పర్సనల్ అనమాట. సో మీకు ఏది నచ్చుతుందో సో దాన్ని అయితే తీసుకోవచ్చు. నన్ను అడిగితే మొత్తం రియల్మీ 7 మ్యాట్ ఫినిష్ ప్లాస్టిక్ బ్యాక్ ఈజ్ పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ రోమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ 3 డివైసెస్ వచ్చేసరికి మనకు అండర్ 15,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లో వస్తాయి కాబట్టి దీంట్లో వచ్చేసరికి మీకు LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది 3 డివైసెస్లో కూడా. UFS 2.1 స్టోరేజ్తో మీకు అయితే వస్తుంది అనమాట. రీడ్ అండ్ రైట్ స్పీడ్ కావచ్చు, యాప్ ఓపెనింగ్ క్లోజ్ టైం కావచ్చు, అంతా మీకు పర్ఫెక్ట్ సేమ్ అయితే ఉంటుంది 3 డివైసెస్లో కూడా క్లియర్. నెక్స్ట్ మనం డిస్ప్లేస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పోకో M2 ప్రో గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మీకు డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి దీంట్లో మీకు వచ్చేసరికి రిఫ్రెష్ రేట్స్ అనేవి ఉండవు. సో మీకు 90 Hz కానీ ఇట్లా అంతా ఉండవు, మీకు 60 Hz నార్మల్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 480 nits బ్రైట్నెస్తో మీకు అయితే ఉంటుంది. అంటే మీకు బయట తీసుకొని యూస్ చేసినా కానీ మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. వైడ్ వైన్ L1కి అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవంతా మీరు అయితే 1080p క్వాలిటీలో మీరైతే చూసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అదే మనం రియల్మీ 7 అండ్ నార్జో 20 ప్రోలో సరికి మీకు సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 6.5 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే మీకు దీంట్లో కూడా ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది. సో ఇది కొంచెం మీకు స్పెషల్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో 480 nits బ్రైట్నెస్తో మీకు ఇదైతే వస్తుంది. సన్లైట్లో మీరు యూస్ చేసినా కానీ మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇది కూడా మీకు వైడ్ వైన్ L1కి అయితే సపోర్ట్ చేస్తుంది. క్లియర్. మీకు కొంచెం టాప్ డిస్ప్లే కావాలి, కొంచెం డిస్ప్లే పెద్దగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కోసం మేము తీసుకోవాలి, మాకు రిఫ్రెష్ రేట్ వద్దు, మాకు అవసరం లేదు, 60 Hz ఉంటే మాకు సరిపోతుంది అనుకుంటే మాత్రం M2 ప్రోకి తీసుకోండి. లేదంటే రెండిట్లో మీరు నార్జో 20 ప్రో తీసుకున్నా అండ్ రియల్మీ 7 తీసుకున్నా మీరు నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం దిల్ గురించి మనం మాట్లాడుకుందాం, హార్ట్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం M2 ప్రో గురించి మనం మాట్లాడుకుందాం. వచ్చేసరికి మనకు క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ మీకు M2 ప్రోలో అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకు 8 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ మన ఇండియన్ నావిక్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఇండియన్ PRSకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ 7 అండ్ నార్జో 20 ప్రో ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. మీడియాటెక్ G95 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది వచ్చేసరికి మీకు 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి హెవీ గేమింగ్
గేమింగ్కి చాలా మేము గేమర్స్, మేము ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ ఇవంతా చేస్తూ ఉంటాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు G95 ఎక్కువ మేము గేమ్స్ ఆడతాం, హెవీ గేమర్ అనుకుంటే మాత్రం G95 రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. రియల్మీ 7 లేదంటే నార్జో 20 Pro మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఈ 720G ఉందో గైస్ క్వాల్కామ్లో పోకో M2 Proలో అది ఒక 5% తక్కువ అయితే పెట్టుకోండి. సో మీకు డే టు డే యూసేజ్లో మీకు డిఫరెన్సెస్ అయితే ఉండదు, కానీ మీరు ఎప్పుడైతే హెవీ గేమింగ్స్ ఆడతారో గైస్ అప్పుడు మీకు కొంచెం G95 అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది. 720G అనేది కొంచెం ఒక 5% అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇది మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏది కావాలి ప్రాసెసర్ అనేది. నన్ను అడిగితే మాత్రం G95 పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పోకో M2 Pro గురించి మనం అయితే మాట్లాడుకుందాం. పోకో M2 Proలో వచ్చేసరికి మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్తో వస్తుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది. నెక్స్ట్ మనం రియల్మీ 7 గురించి మనం మాట్లాడుకుందాం. రియల్మీ 7లో వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్తో వస్తుంది, IMX682 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది, 2+2 మీకు డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్ అయితే ఉంటుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో ఇది కూడా మీకు అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం నార్జో 20 Pro గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ దీంట్లో కూడా మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే యూజ్ చేస్తారు, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది అండ్ 2+2 మ్యాక్రో ప్లస్ డెప్త్ సెన్సర్ మీకు అయితే ఉంటుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది. సో ఇక్కడ మీకు చేంజెస్ అయితే మీకు తెలిసిందే. కొంచెం పవర్ఫుల్ కింగ్ ఏముంది కెమెరాస్లో రియల్మీ 7 అయితే ఉందన్నమాట. సో రియల్మీ 7 మీకు సోనీ సెన్సర్తో వస్తుంది. సోనీ 64 మెగాపిక్సెల్ 682 సెన్సర్ అయితే యూజ్ చేశారు. సోనీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా సెన్సర్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది, సూపర్ అయితే ఉంటుంది, వెల్ ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 64 మెగాపిక్సెల్, సో దాంతోపాటు మీకు ఇంకా క్వాలిటీ అనేది రియల్మీ 7లో కొంచెం బాగుంటుంది. M2 Proలో అండ్ నార్జో 20 Proలో మీకు కొంచెం ఒక 10% అనుకోండి స్లైడ్ డౌన్గ్రేడ్ అయితే ఉంటుంది. 100% మీకు రియల్మీ 7 ఉంటే దాంట్లో 90% అనేది రియల్మీ నార్జో 20 Pro అండ్ M2 Pro అయితే ఉంటుంది. అంత మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే మొత్తం రియల్మీ 7లో కెమెరాస్ మాత్రం పవర్ ప్యాక్ ఉన్నాయి. అండ్ సెల్ఫీస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సెల్ఫీ కోసం మీరు తీసుకోవాలనుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తున్నాయి, మూడోసారికి ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పోకో M2 Pro గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఒకసారి మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్లో ఇస్తున్నారు, ఓకే ఫైన్. నెక్స్ట్ మనం రియల్మీ 7 గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఒప్పో నుంచి మీకు అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం రియల్మీ నార్జో 20 Proలో సరే మీకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది, ఒక 500 mAh దీంతో కంపేర్ చేసి ఈ రెండు డివైజెస్తో కొంచెం తక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో అయితే ఇస్తున్నారు అనమాట. సో నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇంపార్టెంట్, తక్కువ బ్యాటరీ ఉన్న పర్లేదు అనుకుంటే మాత్రం గో విత్ 20 Pro, నార్జో 20 Pro. లేదు మాకు డీసెంట్ బ్యాటరీ కావాలి, కొంచెం డీసెంట్ స్పీడ్స్ కావాలనుకుంటే మాత్రం రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కానీ మీకు ఓకే. కాకపోతే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది కదా అని మీరు పోకో M2 Proకి వెళ్తే అది వచ్చేసరికి మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడంలో 1 hour 40 minutes పడుతుంది. సో అది కొంచెం 33 వాట్ అనేది అంత టైం చూసుకుంటుంది. అదే రియల్మీ 7లో ఉన్న 30 వాట్ ఏదైతే ఉందో ఒకసారి మీకు 1 hour 2-3 minutesలో ఛార్జ్ అయిపోతుంది. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సెన్సర్స్ వచ్చేసరికి మూడోసారికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తున్నాయి. అన్ని బేసిక్ సెన్సర్స్ మీకు అయితే ఉంటుంది. యాక్సిలరోమీటర్ కావచ్చు, ప్రాక్సిమిటీ కావచ్చు, జెరోస్కోప్ కావచ్చు, వైడ్ వన్ L1 సపోర్ట్ కావచ్చు, ఇవంతా ఉంటుంది. కాకపోతే M2 Proలో సరికి కొంచెం బెటర్ మీకు అయితే ఉంటుంది అనమాట. ఐఆర్ బ్లాస్టర్ మీకు అయితే ఉంటుంది. సో దాన్ని యూస్ చేసి మీరు రిమోట్ కంట్రోల్స్ ఏమైనా కంట్రోల్ చేయాలంటే మీకు M2 Proలో మీకు ఆ ఫీచర్ అయితే ఉంటుంది. ఈ రెండు డివైసెస్లో మీకు ఆ ఫీచర్ అనేది ఉండదు. సో గైస్ కంప్లీట్లీ మీరు స్పెసిఫికేషన్స్ ఇవంతా విన్నారు అండ్ వర్డిక్ట్ ఇవంతా విన్నారు. ఫైనల్ నా కన్క్లూషన్ గురించి మీరు అడుగుతుంటే ఎవరు ఏది కొంటే బెటర్గా ఉంటుంది అని మీరు అడుగుతుంటే మాత్రం గైస్ ఒకవేళ మీరు పోకో M2 Pro కొనాలనుకుంటే మాత్రం మాకు కొంచెం పెద్ద డిస్ప్లే ఉండాలి, మాకు రిఫ్రెష్ రేట్ వద్దు, మాకు రిఫ్రెష్ రేట్కి అంత మాకు అక్కర్లేదు, మాకు రిఫ్రెష్ రేట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు M2 Pro అయితే కొనవచ్చు. అండ్ డీసెంట్ ఛార్జింగ్ స్పీడ్స్, డీసెంట్ బ్యాటరీ మాకు కావాలి, గ్లాస్ బ్యాక్, మైన్లీ మాకు గ్లాస్ బ్యాక్ కావాలి, మేము అంత పెద్ద గేమ్స్ అంతా ఆడడం, మాకు డీసెంట్ కెమెరా, డీసెంట్ ఫాస్ట్ ఛార్జింగ్, డీసెంట్ బ్యాటరీతో మాకు గ్లాస్ బ్యాక్ కావాలి, మాకు రిఫ్రెష్ రేట్లు వద్దు అనుకుంటే మాత్రం M2 Pro, పోకో M2 Pro ఇంకొకసారి వినండి, 15,000 రూపీస్ మీకు వస్తుంది. కళ్ళు మూసుకొని మీరు కొనేయచ్చు. లేదు మేము గేమింగ్ ఆడతాం, ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం, లైవ్ స్ట్రీమ్స్ చేయకపోయినా మేము ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాం, మాకు రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ స్మూత్నెస్ మాకు కావాలి, అది మీరు యూఐలోనే చూడొచ్చు. మీరు గేమింగ్స్లో ఇప్పుడు 90Hz మీకు అయితే సపోర్ట్ చేయదు కొన్ని బ్రాండ్స్ ఇవంతా. సో మాకు రిఫ్రెష్ రేట్ అనేది కావాలి, చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 7 అండ్ నార్జో 20 Pro మీరు అయితే కొనొచ్చు. హెవీ గేమర్ అయి ఉండాలి అండ్ మీకు రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ మైన్లీ మీకు ఇంపార్టెంట్ ఉండాలి. అండ్ ఇట్లా అనుకుంటే మాత్రం మీకు మైన్లీ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నార్జో 20 Pro మీకు బెటర్ ఆప్షన్. అండ్ లేదు మాకు డీసెంట్ ఒక 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నా సరిపోతుంది అండ్ మేము గేమ్స్ కూడా ఆడతాం, మా కెమెరాస్ కూడా చాలా బాగుండాలి, మాకు
మేము ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటివి అంతా షూట్ చేస్తూ ఉంటాం. మాకు బెటర్ క్వాలిటీలో మాకు వీడియోస్ మేము షూట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని రియల్మీ 7 తీసుకోండి. నేను దాన్ని ఆల్రెడీ టెస్ట్ చేస్తాను, ఆల్రెడీ నా అన్బాక్సింగ్ ఇంప్రెషన్స్ ఇక్కడ వదిలేస్తాను. కెమెరా రివ్యూ చూడండి ఒకసారి, చాలా సూపర్గా ఉంది. ఆ 64 మెగాపిక్సెల్ కెమెరా షాట్స్ కావచ్చు, పర్ఫెక్ట్, మీకు పర్ఫెక్ట్ ఆప్టిమైజేషన్ అంటాను. కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. డైనమిక్ రేంజ్ అండ్ సాచురేషన్ కొంచెం ఎక్కువ చేస్తుంది 4Kలో. సో అంతా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. కొంచెం కొత్త ఫోన్ కాబట్టి బగ్స్ ఉంటాయి, అంతా ఫిక్స్ చేస్తారు. ఎక్కువ కెమెరా సెంట్రిక్ మీకు కావాలి, ఎక్కువ వ్లాగ్స్ ఇట్లాంటివి అంతా షూట్ చేస్తుంటాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 7 అయితే తీసుకోండి. నార్జో 20 Pro కంటే అది చాలా బెటర్ అనమాట. కెమెరా డిపార్ట్మెంట్ అండ్ డీసెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 98 రిఫ్రెష్ రేట్ అండ్ గేమింగ్ ఇవంతా కావాలంటే రియల్మీ 7 ఈజ్ డీసెంట్. అండ్ గైస్ ఇవంతా మీరు చూసారు. ఫైనల్ వర్డిట్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో గైస్ నేను కంప్లీట్లీ కొన్ని వీడియోస్ ఇవంతా చూసి కొంచెం వాళ్ళు క్లెయిమ్ చేసిన క్లెయిమ్స్ అంతా తీసుకొని ఒక రిపోర్ట్ మీకు అయితే చూపిస్తున్నా. గైస్ ఏదైతే ఈ 65 వాట్ రియల్మీ ఉందో అది వచ్చేసరికి మీకు 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడంలో 46 మినిట్స్ అయితే తీసుకుంటుంది, ఫైన్. అండ్ 30 వాట్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసరికి మీకు 1 hour 5 minutes అయితే తీసుకుంటుంది, ఫైన్. అండ్ ఏదైతే ఈ పోకో ఉందో, పోకోలో యూస్ చేసిన 33 వాట్ ఏదైతే ఉందో, సో ఇది ఫుల్ ఛార్జ్ తీసుకోవడంలో అంటే చేయడంలో 1 hour 40 minutes అయితే పడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను రియల్మీ 7 ఎవరైతే కొన్నారో సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో జస్ట్ ఒక 15 minutes మీకు ఎక్కువ పడుతుంది అంతే ఫుల్ ఛార్జ్ చేయడంలో. ఈ 30 వాట్ అనేది అయితే మీ దగ్గర ఉందో అది 65 వాట్ కంటే మరీ అంత పెద్ద చేంజ్ అయ్యి మీకు అయితే ఉండదు. జస్ట్ ఒక 10 to 15 minutes కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం జరుగుతుంటుంది 65 వాట్. సో మీరు 30 వాట్ కూడా 1 hourలోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు కదా. సో మరి ఎందుకు ఫీల్ అవుతున్నారు నార్జో 20 Pro కంటే? జస్ట్ అది ఒకసారి గిమిక్ అనుకోండి. ఆ 65 వాట్ ఇక్కడ డబుల్ ఉంది ఛార్జింగ్ స్పీడ్స్, నాకు తెలుసు 30 దీంట్లో ఉంది అండ్ 65 దాంట్లో ఉంది. ఇట్స్ 35% మీకు కొంచెం 65 అనేది కొంచెం పెద్దగా కనిపించవచ్చు. కాకపోతే జస్ట్ ఒక ఫరక్ వచ్చేసరికి 10 to 15 minutes ఉంటుంది. ఒక 15 minutes మీరు వెయిట్ చేయలేరా? మరి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా పెంచినంత మీ బ్యాటరీ మీద కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రియల్మీ 7 కొన్నారో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక 10 to 15 minutes అంతే మీకు ఫరక్ అయితే ఉంటుంది 65 వాట్ మీరు యూస్ చేస్తే. అంటే సపోర్ట్ చేసిన ఫోన్స్ మీరు ఉంటే కూడా మీ దగ్గర అది జస్ట్ 46 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ చేస్తే మీ 30 వాట్ ఛార్జర్ ఏదైతే ఉందో అది ఒకసారి మీకు 1 hour 5 minutesలో ఛార్జ్ చేస్తుంది. జస్ట్ ఒక 15 to 20 minutes. సో దానికోసం మీరు ఫోన్నే చేంజ్ చేయాలి అంత ఫీల్ అవుతున్నారు, ఎందుకు అక్కర్లేదు. అండ్ పోకో వచ్చేసరికి మీకు చాలా లేట్ అయితే తీసుకుంటుంది. M2 Pro వచ్చేసరికి మీకు 1 hour 40 minutes దాకా అయితే తీసుకుంటుంది, 1.5 hour అయితే మీకు అయితే తీసుకుంటుంది. 33 వాట్ అయినా కానీ 1 hour 40 minutes అయితే తీసుకుంటుంది. సో ఇది గైస్ కంప్లీట్లీ నా అనలిటిక్స్ అండ్ కంప్లీట్లీ కంపారిజన్. అండ్ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. మీకు హెల్ప్ చేయడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అయితే అయిపోయారు. ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ కొద్దిగా దూరమైంది అనుకుంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. కొద్దిగా వచ్చారు కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. సో ఇది కంప్లీట్లీ కంపారిజన్ అయితే. అండ్ దిస్ ఇస్ అయితే సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.